ఒక చిన్న పల్లెటూరులో రామయ్య మరియు సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి చిన్ని అనే కూతురు ఉండేది. రామయ్య కష్టపడి పనిచేసే వ్యక్తి. సీతమ్మ ఇంటిని ఎంతో చక్కగా చూసుకునేది. కానీ ఇద్దరికీ ఒకే సమస్య. అదే వారిలో ఉన్న అహంకారం. చిన్న విషయాలకే వాదనలు, గొడవలు మొదలయ్యేవి. ఎవ్వరూ కూడా తగ్గేవారు కారు. ఒకరోజు రామయ్య ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. సీతమ్మ అన్నం వడ్డించింది. అన్నం చల్లగా ఉందని రామయ్య సీతమ్మపై కేకలు వేశాడు. సీతమ్మకి కోపం వచ్చింది. మీకు ఎప్పుడు నా కష్టం కనిపించదు అని విసుక్కుంది. రెండు వైపులా మాటల యుద్ధం పెరిగింది. ఇదంతా గమనిస్తున్న చిన్ని ఏం చెయ్యాలో తెలియక బాధతో కూర్చుంది. కొన్ని రోజులు ఇలా గడిచాయి. ఇంటిలో నవ్వులు మాయమయ్యాయి. శాంతి కూడా లేకుండా పోయింది. ఇలా ఉండగా చిన్నీకి తన తల్లిదండ్రుల గొడవల వల్ల, ఇంటిలో మనశ్శాంతి లేకపోవడం వల్ల బెంగ పెట్టుకుని ఆరోగ్యం క్షీణించింది. ఒకరోజు చిన్నీకి తీవ్రమైన జ్వరం వచ్చింది. అప్పుడు రామయ్య, సీతమ్మ ఇద్దరూ భయపడ్డారు. డాక్టర్ని ఇంటికి పిలిపించారు. డాక్టర్ వారితో ఇలా అన్నాడు. అమ్మాయికి చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది. ఏదో విషయంలో బెంగపడుతుంది. అమ్మాయిని సంతోషంగా చూసుకోండి అని చెప్పి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు రామయ్య, సీతమ్మ తమ అహంకారం మరియు ఇంటిలో గొడవల వల్ల తమ బిడ్డకు అనారోగ్యం వచ్చిందని తమ తప్పును తెలుసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు క్షమించుకున్నారు. అహంకారాన్ని విడిచారు. చిన్ని ఆరోగ్యం మెరుగైంది. ఇల్లు మళ్ళీ నవ్వులతో నిండిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ సంసారం చాలా బాగుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.